ఈ రోజున కొంతమంది కార్యకారణ ఆరంభవాదం, పరిణామవాదం, వివర్తనం, మిథ్య, అభాష ఇవన్నీ కూడా వేదాంతాలు చెప్పి మరి వీటి వల్ల డైరెక్ట్గా ఆత్మానుభవానికి ఉపయోగపడతాయా? వీటన్నిటికీ కొద్ది గొప్ప ప్రయత్నం చేయక తప్పదు. దీని గురించి వివరించమని భక్తులు కోరారు. ఇక్కడ అనుభవంలో లేనిది కార్యకారణ సిద్ధాంతం ఎలా వచ్చింది? ఇప్పుడు కార్యకారణం అంటారు. కారణం అంటే ఏంటి? ఓ మట్టి ఉంది అంటే పరమాణువులు ఉన్నాయి. కార్యం ఏమైంది? పరమాణువుల సముదాయం మొత్తం కలిపి ఒక షేప్, ఒక ఆకృతిగా, ఒక రూపంతో, నామాలతో రకరకాలుగా సాకారం, నిరాకారం అన్ని రకాలుగా అది పరిణామం పొందుతుంది. దీని కార్యకారణ సిద్ధాంతం అంటారు. ఇక్కడ మన అనుభూతిలో ఉన్నదాన్ని అనుభూతిలో ఏది ఉంది? నేనున్నాను, నేను ఉంది. నేను ఎలా ఉంది? ఎలా ఉంది అలాగే ఉంది. ఆ ఎలా ఉందో అలాగే ఉన్నదాన్ని అవగాహన చేసుకోవటమే నేరుగా, శుచిగా, స్పష్టంగా ఈ కార్యకారణ సిద్ధాంతాల పేరు వేదాంత ధోరణిలో చెప్పిన ధోరణికి ఇక్కడ దానికి డిఫరెన్స్ ఉందో లేదో మీ అనుభవం మీరే చూసుకోండి. ఇక డిఫరెన్స్ అంటే ఏంటి? ఇప్పుడు మామూలుగా సత్తు, చిత్తు, ఆనందము, మౌనము, పరిపూర్ణము, ఈ 5 లక్షణాలతో స్వతసిద్ధంగా సహజంగా ఉన్నది ఆత్మదర్శనం, ఆత్మ సాక్షాత్కారం. అంటే సత్తు, చిత్తు, ఆనంద లక్షణాలతో ఉన్నదని నువ్వు గమనించడమే, ఇట్లుందని తెలుసుకోవటమే, ఇట్లుందని గమనించడమే దర్శనము అంటారు. ఆత్మదర్శనం వస్తుంది. దీనికి మామూలుగా సగుణంలో ఈశ్వరుడు ఉన్నాడు, లేకపోతే వెంకటేశ్వరం ఉన్నాడు. వెంకటేశ్వరం ఎలాగున్నారు? ఆయన యొక్క ఆకారాలు ఇవి ఉంటాయి లక్షణాలు, ఆ 10 లక్షణాలు, ఆ లక్షణాలతో ఉన్నప్పుడు ఆయన వెంకటేశ్వర స్వామి అయ్యాడు. వెంకటేశ్వర స్వామి అంటే ఏంటి? పంగనామాలు పెట్టిన వెంకటస్వామి. తిరుపతి లడ్డు అనగానే వెంకటేశ్వరం. వెంకటేశ్వరుడు తాత అమ్మవారు కలిసి కూడా ఉంటారు. ఇదంతా గుర్తుకు వస్తుంది. ఆ విధంగానే ఇక్కడ ఏం చెప్తున్నాను? సత్తు అంటే ఉనికి. ఉనికి అంటే నేను ఉన్నది, ఉండటమే సత్. అంటే ఉండటం అంటే సత్యంగా ఉంది, అంటే కేవలం ఉంది సత్. ఏ మార్పు లేకుండా స్వతసిద్ధంగా సత్తు ఉంది. మరి సత్తు ఉన్నదని చెప్పి మీరు సత్తు ఎలా ఉంది? సత్తు తను గుర్తించదు, గమనించదు, తెలుసుకోదు, సత్తాన్ని చెప్పదు. అప్పుడు దేంతో ఉంది? చిత్తుతో ఉంది. అంటే చైతన్యంతో ఉన్న ఎరుపుతో, చైతన్యంతో ఉన్న సాక్షి లక్షణంతో ఉన్నది. అంటే సత్య ఎలా ఉంది? ఉండుట, అంటే అక్కడ ఉండటమే గమనించటం ఆత్మ పరిచయం, ఆత్మ సాక్షాత్కారం కూడా అనొచ్చు. ఆత్మానుభవం అంటే ఏంటి? ఏదైతే సాక్షాత్కరించిందో అది అట్లుండటమే. అంటే సత్తుగానే ఉన్నది. తాను గుర్తించి గమనించి తెలుసుకునే ప్రసక్తి లేకుండా ఆ సత్తు చైతన్య లక్షణంతోనే, అంటే స్వయం జ్ఞాన లక్షణంతోనే, సాక్షిత్వంతోనే సత్తు, చిత్త, ఆనంద, నిత్య, పరిపూర్ణమైన లక్షణాలని యాజ్ ఇట్ ఈజ్గా ఉన్నది ఉన్నట్లుగానే గమనించి గుర్తించి తెలుసుకోవటమే ఆత్మానుభవం. అదే బ్రహ్మానుభవం, అదే పరమాత్మానుభవం, అదే భగవంతుడి అనుభవం. ఇప్పుడు అనుభవాలు ఎన్ని చెప్పాము? జనరల్గా ఆత్మానుభవం, బ్రహ్మానుభవం,
పరమాత్మ లేదా పరమాత్మ అనుభవం లేదా భగవంతుని అనుభవం. మరి ఇన్ని అనుభవాలు ఉంటాయంటే ఉన్నాయి, లేదంటే లేదు. ఉంది లేదని చెప్పడానికి ముందు సత్పదార్థం ఉండాలిగా. ఉనికి ఉండుట, ఆత్మ ఉన్నది, స్వత సిద్ధంగా ఉంది, స్వయంగా ఉంది, కేవలం స్వత సిద్ధంగా స్వానుభూత వేద్యమే, అట్లా ఉండటమే సత్తు అని చైతన్యం అంటే చిత్తుతో, చిత్తు అంటే ఏంటి? చైతన్యంతో సాక్షి లక్షణంతోనే గుర్తించి గమనించి తెలుసుకుంటుంది. ఏ లక్షణాన్ని? సత్తు చిత్తు ఆనందము నిత్యము పరిపూర్ణటువంటి లక్షణాన్ని అనుభవానుభూతిగా స్వభావాన్ని, తన స్వభావాన్ని తాను గుర్తించి గమనించి తెలుసుకుంటుంది సాక్షి చైతన్యంతో. అనుకునేవాడుగా నేను మీరు అందరం అనుకుంటున్నాం కదా, ఇది లక్షణం. అనుకుంటున్నా అంటే అందరూ అనుకోరుగా. నేను దేహంగా ఉన్నాను, నేను జీవుడిగా ఉన్నాను, నేను జడ పదార్థం, చేతన పదార్థమా, నేను చైతన్య పదార్థం. మరి నేను జడ పదార్థంగా ఉందా, మనోపదార్థంగా ఉందా? ఎందుకు? నేను ఎలా ఉన్నాను? మనసుగా ఉన్నాను. అంటే మనసు బుద్ధి చిత్తాంకారాలతో నేను నాదనే భావంతో నేను ఉన్నాను. ఈ నేను ఉన్నది, ఉన్నాను అనేటువంటి మనోబుద్ధి చిత్తాంకారంతో ఉన్నటువంటి మనసు ఉన్నది. మనసు లేకుండా దేహం ఉంటుందా? దేహం లేకుండా మనసు ఉంటుందా? అలా నేను ఉన్నాను అన్నప్పటికీ మనసు బుద్ధి చిత్తాంకారాలు తప్పనిసరిగా వచ్చేస్తుంది. మనసు బుద్ధి చిత్తాంకారాలు వచ్చిన తర్వాత ఆటోమేటిక్గా సహజంగా దేహం అనే భావన వచ్చేసిందిగా. అప్పుడు దేహం ఎలాగుంది? జాగ్రత్త స్వప్న నిద్ర అవస్థ దేహ సంబంధితమైన అన్ని సంఘటనలు, అన్ని ఆలోచనలు, అన్ని తలంపులు, అన్ని లక్షణాలతో కూడి ఉంది. ఎప్పుడైతే అన్నావో దేహం ఉండేటప్పటికీ దేహంతో పాటు దేహ సహితంగా ప్రకృతి, సృష్టి ఉంది, జగత్తు ఉంది. అంటే జగత్తు, ఈ ప్రపంచము, సృష్టి, స్థితి, లయాలు ఇవి కూడా ఉన్నాయి. ఇక్కడేంటి? ఈ నేనే కనుక స్పష్టమైతే, మార్పులు చేర్పులు లేకుండా స్థిరంగా ఉన్నట్లయితే, అప్పుడు మనసు బుద్ధి చిత్తాంకారాలు కూడా మార్పులు లేకుండా స్థిరంగా ఉన్నట్లయితే, దేహం కూడా వచ్చిపోయే లక్షణాలు కాకుండా ఎప్పుడు స్థిరంగా ఒకే తీరుగా ఉన్నట్లయితే, దేహ సహితంగా గమనించిన సృష్టి కూడా సత్తు చిత్త ఆనంద నిత్య లక్షణాలతోనే స్థిరంగా ఉన్నట్లయితే, ఇన్నిసార్లు చెప్పుకోవడానికి ఉన్నదే నేను స్వయంగా సత్పదార్థ చిత్ పదార్థ ఆనంద పదార్థంతో మౌనంగా పరిపూర్ణ స్వరూప అనుభూతిగా నేనే స్వయంగా నాకు నేనే ఉన్నాను. అలాగే ఉండు. అంటే నువ్వు ఏ శబ్దం ఎత్తినా ఉనికితోనే, ఏ భావం ఎత్తినా ఉనికితోనే, సత్వభావంతో ఎత్తినా కూడా సత్పదార్థం లేదా చిత్ పదార్థం. సత్తులో సత్ అనేటువంటి శబ్దం ఉంది, సత్తుదాలో ఉండుట అనేది ఉంది. ఈ విధంగా నువ్వే ఉన్నావు. అప్పుడు నీవు ఉన్నప్పుడు నువ్వుగానే ఉండు. అలా కుదరట. కారణం ఏంటి? నేను ఉన్నాను. ఆ నేను శబ్దం మనస్సు శబ్దంతో, బుద్ధి చిత్తాంకారాల శబ్దంతో, దేహ పదార్థ శబ్దంతో, దేహ సంబంధమైన సుఖం దుఃఖం మంచి చెడు పాప పుణ్య లాభ నష్టాలతో, నిద్రాకాల మెరుకులు, ఆ వస్త్రత్రయంతో, త్రిగుణాలతో, వాటితో, దాంతోపాటు ప్రకృతి అంటే సమస్త జీవరాశులకి పుట్టి పెరిగించడానికి కావాల్సిన వనరులన్నీ అన్ని విషయాల్లో ఉన్నాయి. మానవుడితో సహా. అలా ఒక మానవుడే కదా, అదే ఇవన్నీ వచ్చిపోతున్నాయి కదా. నేను వచ్చిపోతున్నాను, నేను శబ్దం ఏమో కాసేపు కామైపోతుంది. అలాగే మనసు బుద్ధి చిత్తాంకారాలు కూడా అమనస్సు స్థితి, అంటే మూర్ఛలో కావచ్చు, చూడలేని స్థితిలో కావచ్చు, ఏదైనా కావచ్చు. నిద్రలో మనసు లేని స్థితి ఐక్యమైపోయిందిగా. ఈ మనసు ఎక్కడ పోయింది? బుద్ధి చిత్తాంకారంతో ఉన్న మనసు పూర్తిగా దాని నిద్రలో లయించింది. నిద్రించింది మళ్ళీ ఏంటి? తానుగానే ఉంటూ స్వప్న రూపం ధరించి అనేక రకాలుగా తను తాను అనుభవిస్తుంది సర్వాన్ని. మళ్ళీ మెలకొచ్చాక దేహ ధర్మాన్ని, దేహ సంబంధితమైనటువంటి అవస్థాత్రయం మొత్తం కూడా అనుభవిస్తూ
జగత్తు పదార్థాన్ని కూడా అనుభవిస్తూ ఉన్నప్పుడు పుత్రుడికి అవుతాం. అంటే దేవుని అంత పర్యంతము